ఎలక్షన్ సీజన్లో ఎవరి గోల వారదే. టికెట్లు ప్రచారాలంటూ నేతలు బిజీ అవుతుంటే కొందరు సందట్లో సడేమియాగాళ్లు కూడా ఇంకా బిజీ అయ్యారట. ఈసారి సీటు మనకేనంటూ ఎక్కలేని ఎక్స్ట్రా బిల్డప్లు ఇచ్చి అందరి కాడికి దండుకునే పనిలో ఉన్నారట కేటుగాళ్లు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఎవరిని డబ్బులు అడుగుతున్నారు? ఎలా నమ్మిస్తున్నారు? లెట్స్ వాచ్. ఎన్నికల వేడి పెరిగిపోతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఓవైపు సీట్ల కసరత్తులు చేస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆశావహులు సిట్టింగ్లకు టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ ఒకటైతే, సీటు గ్యారంటీ ఉన్న నేతల్లో కొందరి టెన్షన్ ఇంకోటి. పార్టీ అధిష్టానాన్ని మెప్పించో ఒప్పించో టికెట్ అయితే తెచ్చుకున్నారు గానీ ఎలక్షన్ ఖర్చు ఎలాగంటూ మల్లగులాలు పడే నేతలు చాలా మందే ఉన్నారు. కోట్ల రూపాయల వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో అర్థంగాక తన్నుకులాడుతున్న నేతల్ని ఇప్పుడు కేటుగాళ్ల రూపంలో మరో సమస్య వెంటాడుతోందట. సాధారణంగా ఒక నాయకుడి పరపతి పలుకుబడి స్థాయిని బట్టి బడా వ్యాపారులు కాంట్రాక్టర్స్ ఎలక్షన్ ఫండ్ పేరుతో డబ్బు సర్దుతూ ఉంటారు. గెలిచాక వీళ్లు వాళ్లకి ఎలా ఉపయోగపడతారు, ఫండ్ పేరుతో ఇచ్చిన మొత్తాన్ని ఎలా రికవర్ చేసుకుంటారన్నది వేరే సంగతి. అయితే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ఫండ్ పేరుతో పెద్ద దందానే నడుస్తోందట. ఇప్పటికే జీడి నెల్లూరు, తంబళ్లపల్లె, పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు బెంగళూరులో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పైకి ఆత్మీయం అంటున్నా ఎలక్షన్ ఫండ్ కోసమే ఆ మీటింగ్లు పెట్టారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట. ఇక వైసీపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు ఇదే పనిలో పక్క రాష్ట్రాలను చుట్టేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. పార్టీలు అధికారికంగా పదవులిచ్చిన వారు అభ్యర్థులయ్యే ఛాన్స్ ఉన్నవారు కాబట్టి వాళ్లు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా ఎవరిని ఫండ్ అడిగినా పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ ఇక్కడ ఇంకో వ్యవహారం యమ జోరుగా జరుగుతోందట. ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక నేతలు కొందరు ఇన్ఛార్జీలకు తెలియకుండా ఫండింగ్ దందా మొదలుపెట్టారట. వాళ్ల వ్యవహారాలు తెలిసి అధికారిక అభ్యర్థులు నోరెళ్లబెట్టాల్సి వస్తోందని అంటున్నారు. నియోజకవర్గంలో కాస్త పలుకుబడి ఉండి ముఖం తెలిసిన నాయకులు కొందరు నేరుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోని బడా వ్యక్తుల్ని కలిసి ఈసారి ఫలానా నియోజకవర్గం టికెట్ మనదే, ఎలక్షన్ ఫండ్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంకొందరైతే సదరు నాయకుడి పేరు చెప్పి అన్న చాలా బిజీగా ఉన్నారు, నన్ను వెళ్లి రమ్మన్నారని కూడా చెప్తున్నారట. ఈ విషయం తెలియని మెయిన్ లీడర్స్ సదరు పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేస్తే నిన్నే కదా మొన్నే కదా మీ వాళ్లొచ్చి వెళ్లారని చెప్తూ ఉండడంతో అవాక్కవుతున్నారట. ఈ పరిస్థితి ఎక్కువగా చిత్తూరు, మదనపల్లె, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్నట్టు గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ, జనసేనలకు ఈ డూప్లికేట్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడుకుంటున్నాయి చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాలు. పార్టీ టికెట్ మాకే ఖరారైందని, దాదాపుగా ఏర్పాట్లు చేసుకున్నాం, మీరు కొంత సర్దుబాటు చేస్తే చాలు, తర్వాత నియోజకవర్గంలో మీరడిగిన పని చేసి పెడతామంటూ వలవేస్తున్నారట కేటుగాళ్లు. ఈ వ్యవహారం రేస్లో ఉన్న సిసలైన నాయకులకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఈ కల్చర్ మెల్లిగా ఇతర నియోజకవర్గాలకు కూడా పాకుతోందన్నది లేటెస్ట్ టాక్. విషయం తెలిసిన కొందరు ఈ ఐడియా ఏదో బాగుంది గురు, వాడకం మొదలెట్టేద్దామంటూ ఫేక్ ఫండింగ్ గేమ్ మొదలు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వ్యవహారం ముదురుతోందని గ్రహించిన కొందరు సీనియర్ లీడర్స్ తమకు తెలిసిన వాళ్లందర్నీ అలర్ట్ చేస్తున్నారట. మరి ఇప్పటికే ఎందరు నాయకులు, ఎంతమంది వ్యాపారవేత్తలు ఈ ఫేక్ ఫండింగ్ గాళ్ల బారిన పడ్డారన్నది చూడాలి.